హలో వైజాగ్, రీసెంట్ గా ఎలక్షన్స్ అయిన తర్వాత జూన్ 4th నాడు ఆ ట్రెండ్ ఎప్పుడైతే కూటమికి అనుకూలంగా వచ్చిందో ఆ వెంటనే కొంతమంది సీతకొండ దగ్గర అదే వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని చెప్పి ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ ఒక స్టిక్కర్ అంటించారు, కలాం వ్యూ పాయింట్ అని చెప్పి. సో దీని గురించి అసలు కలాం వ్యూ పాయింట్ ఎప్పుడు వచ్చింది, సీతకొండ ఎప్పుడు వచ్చింది, అలాగే వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఎప్పుడు వచ్చింది చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నాను. బేసిక్ గా సీతకొండ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోకి వస్తుంది. ఇది ఆదర్శ్ నగర్ ఎక్కడైతే ఉందో, ఆదర్శ్ నగర్ విశాఖ వ్యాలీ ఉంది కదా, అవతల సైడ్ హైవే నుంచి యువతల బీచ్ రోడ్ వరకు ఈ కొండ అనేది ఉంది. ఈ కొండ సీతకొండ. ఫ్రమ్ డెకేడ్స్ నుంచి ఈ కొండ పేరు సీతకొండే. కంబాలకొండ, సీతకొండ ఇవన్నీ ఫారెస్ట్ రేంజ్ లో ఉన్న కొండలు ఇవి. దీంట్లో వైల్డ్ లైఫ్ అండ్ పుల్లు, చిరుతలు అలాంటివి ఉండకుండా జింకలు, బైసన్స్ ఇలాంటివి యానిమల్స్ కూడా ఈ కొండల మీద ఉండేవి అనమాట. సో ఆ కొండ పేరు అయితే సీతకొండ. సో అసలు కలాం వ్యూ పాయింట్ ఎందుకు వచ్చింది, వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఎందుకు వచ్చింది అంటే, పోయిన గవర్నమెంట్ లో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో వాళ్ళ పార్క్స్ డెవలప్మెంట్ లో ఆ వ్యూ పాయింట్ ని వాళ్ళు కొంచెం డెవలప్ చేశారు. డెవలప్ చేసిన తర్వాత బేసిక్ గా ఎవరైతే డెవలప్ చేస్తారో డెవలప్ చేసిన తర్వాత అక్కడ ఏదో వాళ్ళు పేరు పెట్టుకుంటారు. సో వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అనేది సీతకొండ అనే ప్లేస్ ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని చెప్పి ప్లేస్ చేశారన్నమాట. సో అసలు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని ఉంది కదా, అసలు కలాం వ్యూ పాయింట్ ఎందుకు వచ్చిందా అంటే, ఒక ఎన్జిఓ వైజాగ్ వాలంటీర్స్ అవ్వచ్చు, లేకపోతే కలాం ల్యాబ్స్ అవ్వచ్చు, ఈ రెండు పేర్లతో ఒక పర్సన్ ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నారు. ఇతను వైజాగ్ క్లీన్ గా ఉండాలి అని చెప్పి అక్కడ పాయింట్ దగ్గర బీచ్ క్లీన్స్ అయితే చేసేవారు. చాలా మంది వాలంటీర్స్ తీసుకొచ్చి బీచ్ క్లీనప్ కంటిన్యూస్ గా ఎవ్రీ వీక్ అతను వైజాగ్ ని, ఆ ప్లేస్ ని చాలా నీట్ గా ఉంచాలి అని చెప్పి చాలా ఎన్జిఓస్ తో టైఅప్ అయ్యి అక్కడ క్లీనింగ్ అయితే బాగా చేయించారు. ఆ క్లీనింగ్ అవుతూ ఏంటంటే, వాళ్ళు ఐడెంటిఫికేషన్ కోసం సీతకొండ అనే పేరు వాడకుండా కలాం వ్యూ పాయింట్ అని చెప్పి వాళ్ళు వాడుకునే పర్సనల్ గా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అదే గూగుల్లో కూడా, గూగుల్ మ్యాప్స్ లో ఎవరైనా మనమైనా మీరైనా ఎవరైనా దాన్ని యాడ్ చేయొచ్చు కాబట్టి సో యాడ్ చేశారు అనమాట. సో ఎవరైతే ఈ వాలంటీర్స్ ఉన్నారో ఈ వాలంటీర్స్ అందరూ కలాం వ్యూ పాయింట్ అంటారు. ఒరిజినల్ పేరు ఏమైంది సీతకొండ, అండ్ పాస్ట్ గవర్నమెంట్ ఏదైతే బిల్డ్ చేసిందో దాన్ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని చెప్పారు. చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ దట్ వ్యూ పాయింట్ సీతకొండ వ్యూ పాయింట్. సో ఇది స్పెసిఫిక్ గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. సో దీని మీద చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అసలు ఈ మూడు పేర్లలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. నా సజెషన్ అయితే, ఒరిజినల్ గా ఏవైతే పేరుందో సీతకొండ వ్యూ పాయింట్ అనేది అందరూ మెయింటైన్ చేస్తే, ఇప్పుడు తరతరాలుగా కంబాలకొండ, సీతకొండ, తొట్లకొండ ఈ పేర్లు ఆల్రెడీ విశాఖపట్నానికి చాలా నోన్ నేమ్స్ ఇవి. అండ్ బయట కూడా ఈ నేమ్స్ అందరికి తెలుసు. సో కొత్తగా మనం ఈ పార్టీ ఆ పార్టీ లేకపోతే ఏదో ఎవరో ఇండివిజువల్ ఒక పర్సన్ పేరు పెట్టారని చెప్పి మనం నేమ్స్ అయితే చేంజ్ చేసుకొని మనలో మనం ఫైట్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి కదని నేను అనుకుంటున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే మన ఈవీఎంసీ అవ్వచ్చు, బిఎంఆర్డీ అవ్వచ్చు, లేకపోతే మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు గారు కావచ్చు, దాని పేరుని సీతకొండ అని వదిలేయండి. ఎందుకంటే అది ఒరిజినల్ నేమ్ అది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించి ఏదైనా డిసిషన్ తీసుకుంటారని చెప్పి నా కోరిక. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం హలో వైజాగ్ ఫాలో అవ్వండి.